6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో వాయుం గురించి డిస్కషన్ ఉంటుంది. దీంట్లో నార్త్ ఈస్ట్కు మధ్యలో దీన్ని ఈశాన్యం అంటాము, ఈస్ట్కు సౌత్కు మూలకు దీన్ని ఆగ్నేయం అంటాము, సౌత్ వెస్ట్కు ఇక్కడ దీన్ని నైరుతి అంటాము. సౌత్ వెస్ట్ కార్నర్ ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అని చెప్తూ ఉంటాము. ఉత్తరానికి వాయువ్యానికి మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని వాయువ్యం అంటాము. వాయువ్యం అంటే గాలి. దీంట్లో రెండు ఉంటాయండి, ఉత్తర వాయువ్యం ఉంటుంది, పడమర వాయువ్యం అని రెండు ఉంటాయి. సో నేను ఇప్పుడు డిస్కషన్లో ఉత్తర వాయువ్యం టాపిక్ చెప్తున్నాను. వాయువ్యం అంటేనే గాలి. గాలి మన శరీరానికి ఎలా వస్తుంది? ముక్కు ద్వారా వస్తుంది. ఈ ముక్కు క్లోజ్ అయిపోయింది అనుకోండి, గాలి రాదు, ఊపిరి ఉండదు, ప్రాణమే ఉండదు. కారణము వాయులోపం. వాయులోపం ఉంటే గాలి మన శరీరంలోకి ఎలా ప్రవేశించకుండా ఆగిపోతుందో, మన ప్రాణం ఏ విధంగా పోతుందో, అదేవిధంగా వాయువ్యం అనేది వాస్తుపరంగా లేకపోతే ఆ ఇంటికి ప్రాణమే ఉండదు. ఆ ఇంట్లో ఉన్న జనాలకు ఊపిరే ఆడదు, రకరకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనంతట మనమే చేసుకుంటూ ఉంటాం. మనం చేసే తప్పిదాల మూలంగానే వాయువ్యంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ఉత్తర వాయువ్యం సమస్యలు వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే చూడండి, మానసిక ప్రశాంతత ఉండదు. మనిషికి కావాల్సింది ప్రశాంతత. కొందరికి డబ్బు చాలా బాగుంటుంది, ధనవంతులై ఉంటారు, కానీ మానసిక ప్రశాంతత ఉండదు. దానికి కారణము పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం కానీ, పిల్లలు ఇంట్లో నుంచి దూరంగా ఉండడం కానీ, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత ఉండదు. మరికొన్ని సందర్భాల్లో భార్యకు భర్తకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య కూడా కమ్యూనికేషన్ ఉండదు. చివరికి సమాజంతో కూడా వారికి కమ్యూనికేషన్ ఉండదు, బంధుమిత్రులతో కూడా కమ్యూనికేషన్ ఉండదు, ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? ఈ వాయువ్య లోపమే. మరికొన్ని సందర్భాల్లో చూస్తే ఈఎంఐ బ్యాంక్ లోన్ తీసుకున్న వారు తిరిగి బ్యాంక్ లోన్ చెల్లించలేరు. కారుకు ఈఎంఐ తీసుకుంటే లోన్ కట్టలేరు, ఇంటికి లోన్ తీసుకుంటే లోన్ కట్టలేరు. సో బ్యాంక్ వాళ్ళకి జప్తి చేస్తూ ఉంటారు. సో అప్పు తీసుకున్న సందర్భంగా తిరిగి అప్పు చెల్లించలేరు, అప్పులు గొయ్యిలాగా కూరుకుపోతూ ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం అండి ఈ వాయువ్య లోపం. ఉత్తర వాయువ్య లోపము మూలంగా నేను చెప్పిన లక్షణాలు వస్తూ ఉంటాయి. సో అవి ఏ విధంగా దోషంగా ఏర్పడుతూ ఉంటాయంటే మనంతటా మనమే చేసుకుంటూ ఉంటాం, మన నిర్మాణంలో మనమే చేసుకుంటూ ఉంటాం. నేను కొన్ని వందల ఇల్లులు పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నేనేదో ఊహించి చేయడం లేదండి. కొన్ని వందల ఇల్లులు పరిశీలన చేసిన తర్వాత వారికి జరుగుతున్న నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ ఇంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో ఈ వీడియోలో చర్చిస్తాను. కానీ కాస్త వీడియో లెంత్గా ఉంటుంది, చూడండి, చాలా విషయాలు ఉంటాయి. ఈ వీడియో చూసుకొని మీ ఇంట్లో సవరణ ఎలా చేసుకోవాలి, ఎలాంటి తప్పిదాలు మీరు చేసి ఉన్నారో గమనించండి. మీకున్న లక్షణాలకు వీడియోకు పోలిక ఉందో లేదో కూడా మీరు గమనించినప్పుడు చాలా విషయాలు మీకు తెలుస్తాయండి. చూడండి, ఫస్ట్ ఇది వాయువ్యం అండి. వాయువ్యంలో ఏం చేస్తాము? ఉత్తర వాయువ్యం మెట్లేస్తాం. ఓకే, ఉత్తర వాయువ్యం మెట్లేయడం మంచిదే. ఈ మెట్లు పడ్డాయంటే కాస్తో కూస్తో పెరుగుదలే, కానీ అది తప్పదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి పోవాలి అంటే తప్పకుండా మెట్లు కావాలి. సో కావున దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పూర్వకాలంలో ఈ పరిస్థితి లేకుండే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము కాబట్టి మెట్లు కావాలి, మెట్లను యాక్సెప్ట్ చేద్దామండి. సో మెట్లు ఈ విధంగా ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లము లేదు. సో ఈ విధంగా. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మెట్లను ఎలా వేస్తారు అంటే ఇలా తీసుకొస్తారు, ఇలా తీసుకొచ్చేసి మెట్లను ఇలా డైవర్ట్ చేస్తారు, ఇలా వస్తాయి. అంటే చూడండి, ఇలా వచ్చేసి ఇలా స్టెప్స్ ఇలా తయారవుతాయి. ఇలా అంటే మెట్లు ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా పైకెక్కుతూ ఉంటారండి. సో ఎప్పుడైతే ఇలా వచ్చేసి ఇలా పైకెక్కుతూ ఉంటారో ఇక్కడ ఉత్తర వాయువ్యాన్ని వాళ్ళు తగులుతూ ఉంటారు, వాళ్ళు ఉత్తర వాయువ్యం గుండా ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే మరొక కండిషన్ ఏంటి అంటే ఈ దారి ఉత్తర వాయువ్యం గుండా పైకెక్కడమే ఉత్తర వాయువ్యాన్ని డ్యామేజ్ చేయడము, ఉత్తర వాయు దోషము ఏర్పడుతుంది. ఇలాచి నడక నీచమైన నడక. సో ఇలా నడవడానికి వీలు లేదు, అదొక దోషం.
మరి రెండవ దోషం ఏం చేస్తారు అంటే దీని కింద బాత్రూమ్లు కడుతూ ఉంటారండి, టాయిలెట్స్ కడుతూ ఉంటారు. సో ఎన్ని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా విపరీతంగా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బరువుగా మారిపోతూ ఉంటాయి. సో జనరల్గా మేము ఏం చెప్తూ ఉంటాము అంటే మెట్ల కింద బాత్రూమ్ కట్టకూడదు అని కండిషన్ చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే సార్ మీరు బాత్రూమ్ కట్టకూడదంటే బాత్రూమ్ వాడకూడదని అంటున్నారు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు, సో బాత్రూమ్ను వాడడం లేస్తారని వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే మీరు ఇక్కడ బాత్రూమ్ కడతారో దీనికి పరిపూర్ణమైన ఆకారము వచ్చేస్తుంది. మెట్ల కింద బాత్రూమ్ పడిందంటే పరిపూర్ణమైన ఆకారం ఎందుకు అంటే 4 సైడ్స్ వాల్స్ వస్తాయి కాబట్టి పరిపూర్ణమైన ఆకారం వస్తుంది. ఎప్పుడైతే పరిపూర్ణమైన ఆకారం వస్తుందో ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది. ఆ ఇంటికి ఉత్తర వాయు దోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్ మీరు అన్ని యూట్యూబ్లో చూస్తున్నాము మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదని, బాత్రూమ్ను వాడడం లేదంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే బాత్రూమ్ను వాడుతున్నారా లేదా అని కాదు, అది రూమ్ ఇచ్చారు, ఆకారం ఇచ్చారు. దాని మూలంగా ఏమవుతుంది, మెట్ల కింద ఎప్పుడైతే బాత్రూమ్ వస్తుందో లేదా టాయిలెట్ వస్తుందో ఆకారం పెరిగిపోతుంది. మరికొందరు ఏం చెప్తారు, సార్ దాన్ని వాడట్లేదు సార్, దాన్ని స్టోర్ రూమ్ చేసాం. మీరు స్టోర్ రూమే చేయండి, వాడండి, వాడకపోండి. ఎప్పుడైతే మెట్ల కింద మీరు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇచ్చేశారో అది పరిపూర్ణంగా ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది. అది ఒక దోషము. మరి ఇప్పుడు ఇంకోటి చెప్పాను చూడండి, ఇట్లా మెట్లను ఈ విధంగా తీసుకొస్తారనమాట. ఇలా ఇలా ఎప్పుడైతే డిజైన్ చేస్తారో అది కూడా ఉత్తర వాయువ్యం పరిపూర్ణంగా పెరిగిపోయినట్టే. ముఖ్యంగా విలేజ్లలో నాకు కనబడుతూ ఉంటుంది, ఇలా తీస్తారండి, ఇలా తీసేసి కిందన్ని బాత్రూమ్లు టాయిలెట్స్ కడుతూ ఉంటారనమాట. అది కూడా ఉత్తర వాయువ్యం పెరిగిపోయినట్టే. ఈ మధ్య నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళడానికి ముందే ఇక్కడ ఉన్న టాయిలెట్స్ తీసేసి ఏమంటున్నారంటే సార్ మెట్ల కింద ఉండకూడదు కానీ తీసేశారు. ఓకే, కానీ వీళ్ళు వేసిన స్టెప్స్ విధానమే రాంగ్ ఉంది కదా. ఎప్పుడైతే స్టెప్స్ ఈ విధంగా వేశారో అప్పుడు ఆ ఏరియా పెరిగిపోయింది. సార్ మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదనే ఉద్దేశంతో తీసేసాము, కానీ ఈ కండిషన్ తెలియదు. ఏ కండిషన్, ఇది పెరిగిపోయింది. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం వేస్తామో ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది. మెట్ల కింద ఎప్పుడైతే బాత్రూమ్ వేస్తామో అది కూడా ఉత్తర వాయువ్య దోషాన్ని క్రియేట్ చేస్తుంది. సో కావున ఏం చేయాలి సార్ అని అంటే మీరు చూడండి, మెట్ల కింద బాత్రూమ్ను తొలగించండి, టాయిలెట్ ఉన్న తొలగించండి, వాడినా వాడకుండా తొలగించండి. ఎలా ఉండాలి అంటే ఈ మెట్ల కింది నుంచి మీకు ల్యాండింగ్ నుంచి అలా ఫ్రీ మూమెంట్ ఉండాలి. అంటే ఎయిర్ అనేది ఇటు పాస్ అవుతూ ఉండాలి. వాయువ్యం అంటే ఉద్దేశం కూడా అదే అనమాట. ఇంకో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇగో ఇక్కడ టాయిలెట్ కడతారండి, కప్పుగా కడతారు. అంటే ఉత్తరము గోడకు పడమర గోడకు టచ్ చేసి మూలకేస్తారు. బాత్రూమ్ టాయిలెట్ మూలకు ఉండాలి కదా సార్, ఆ మూలకు వేసేసాం. ఎప్పుడైతే ఈ మూలకేస్తారో ఇది ముక్కుతో సమానమని చెప్పాము. అంటే ముక్కు మీద కరోనా టైంలో ఏం చేసాం, మనము మాస్క్ పెట్టేశాం. ఎప్పుడైతే మాస్క్ పెట్టేశామో ఊపిరాడకపోయేది, ఎక్కువ సమయం ఉంచుకోవడం కూడా కష్టంగా మారిపోయేది. ఎందుకంటే గాలి ముక్కు ద్వారా శరీరంలోకి పోవడం కష్టంగా మారిపోయేది. అదేవిధంగా ఎప్పుడైతే ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ మీరు ఇచ్చారో వాయువ్యం కప్పుగా మారిపోయింది. మీకు ప్రశాంతత ఉండదు, ఇక్కడి నుంచి ఎయిర్ అనేది ఉండదు. ఈ ఎయిర్ని ఇదే అడ్డుకుంటుంది, ఈ ఎయిర్ ఇంట్లోకి రాదు. సో ఇంటికి ప్రాణశక్తి ఇక్కడి నుంచి రావాలి కాబట్టి రాదు. ముక్కు శ్వాసించలేదు అంటే ఇల్లు కూడా శ్వాసించలేదు. కావున సో ఇక్కడ వేయడం కూడా చాలా తప్పే. ఇంకా మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వేస్తారు. మరికొన్ని సందర్భాల్లో కొన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాంపౌండ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా కాంపౌండ్ అనేది కట్ అయిపోయి ఉంటుందండి. ఈ విధంగా కట్ అవుతుంది, కాంపౌండ్ కట్ అయిపోయి ఉంటుంది. మీరు చూడండి, ఈ కాంపౌండ్ కట్ అయిపోయింది. ఎప్పుడైతే కాంపౌండ్ కట్ అయిపోయిందో ఉత్తర వాయువ్య భాగము కట్ అయిపోయింది. ఇంట్లో నుంచి ఉత్తర వాయువ్యం ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది. జడ్జిమెంట్ ఇచ్చేది అదే, ప్రశాంతతని ఇచ్చేది అదే, చల్లగా చూసేది అదే, చంద్రుడి స్థానం అదే. సో ఇవన్నీ ఇక్కడి నుంచి ఎగిరిపోయాయి, వాయువ్యమే ఇంట్లో నుంచి ఎగిరిపోయింది. సో కాంపౌండ్ నుంచి వాయువ్యం ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది సార్ అంటే సార్ ఇది ఫ్లాట్, ఈ ల్యాండ్ పక్క వాళ్ళది, ఈ ల్యాండ్ పక్క వాళ్ళది, మాకు అవకాశం లేదు, మేము దాన్ని ఏమీ చేయలేం సార్, మాకు ఎలా ఉందో ఆ విధంగా డిజైన్ చేసామని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు కాంపౌండ్లో ఈ విధంగా డిజైన్ చేశారో వాయువ్యం అనేది కట్ అయిపోయిందో అప్పుడు దాని ఎఫెక్ట్ ఇంట్లోకి వస్తుంది. ఆటోమేటిక్గా కాంపౌండ్లో ఏ ఎఫెక్ట్ ఉంటే దాని ప్రభావం ఇంట్లోకి వస్తుంది. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కాంపౌండ్నే చూస్తాను, ఆ తర్వాత పరిసర వాస్తును కూడా గమనిస్తూ ఉంటాను. పరిసరాల ప్రభావం, కాంపౌండ్ ప్రభావం ఇవన్నీ ఇంట్లో ప్రభావం చూపుతూ ఉంటాయి. సో ఈ విధంగా అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే దీన్ని ఇలా స్క్వేర్గా చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్గా మారిపోతుంది. అప్పుడు ఈ దోషం నుంచి బయటపడుతూ ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే
ఈ పొరపాటునే కాంపౌండ్‌లో చేసిన పొరపాటు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఇస్తారండి. ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఇక్కడ ఇచ్చేసి, ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌ను కూడా ఎవరికైనా రెంట్ ఇస్తారు. ఎవరికైనా రెంట్ ఇస్తారు. ఎప్పుడైతే రెంట్ ఇచ్చేసి ఇక్కడ డోర్ పెట్టేసుకొని ఇది ఇండివిడ్యువల్‌గా రెంట్ ఇస్తూ ఉంటారు. సో, నేను ఏం చెప్తానంటే ఈ వాయుయాన్ని, ఈ చంద్రుడి స్థానాన్ని, ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌ను మీరు వేరే వారికి రెంట్ ఇచ్చారు. అది మీ పరిధిలో లేదు. అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రశాంతత ఉండదు. అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక సమస్య తర్వాత ఒకటి. ఎందుకు చూడండి, ఎప్పుడైతే ఈ ముక్క బయటికెళ్ళిపోయిందో మీ ఇంట్లో ఈ భాగము పెరిగిపోయింది. నైరుతి పెరిగిపోయింది. ఈ ఉత్తర వాయుము తరిగిపోయింది. ఎప్పుడైతే ఈ ఉత్తర వాయుం తరిగిపోతుందో, ఈ వాయుము కట్ అయిపోతుందో అంటే మీరే ఈ రూమును వేరే వారికి రెంట్‌కిచ్చారు. సో, ఈ రెంట్ ద్వారా వచ్చే కొంత అమౌంట్ కన్నా దాన్ని పదింతలు మించిన ఆర్థికంగా మీరు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే ఇది బయటికి పంపించారు కాబట్టి. సో, దయచేసి ఈ రూమును మీ పరిధిలోకి తీసుకోండి. మరొక తప్పిదం ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇస్తారండి. ఇగో ఇది ఎప్పుడైనా ద్వారాలు ఇక్కడి నుంచి ఉచ్చ స్థానంలో ఇటువైపు రావాలి. ఇటువైపు రావడానికి వీలు లేదు. ఇది నీచ స్థానాలు. ఇక్కడ చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి ఇటువైపు ఎంట్రన్స్ ఇస్తూ ఉంటారు. ఇది కూడా తప్పిదమే. ఎప్పుడైతే చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి ఉత్తరం వైపు అంటే ఉత్తరంలో ఇవ్వడం మంచిదే. సో, ఇక్కడ ఇవ్వడం మంచిదే. కానీ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో వచ్చేది దరిదాపుగా ఉత్తర వాయువ్యంకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇస్తారు. ఎందుకు ఇటు నుంచి ఎంట్రన్స్ ఇస్తారు అంటే సో, ఇక్కడ టాయిలెట్స్ కానీ బాత్రూమ్‌లు ఉంటాయి కాబట్టి వాడుకోవడం చాలా ఈజీ. యుటిలిటీ ఏరియా కూడా ఇటే ఉండే సందర్భాలు ఉంటాయి కాబట్టి వాడుకోవడం చాలా ఈజీ అనే ఉద్దేశంతోటి ఇటువైపు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇటువైపు ఇస్తూ ఉంటారో ఉత్తర వాయువ్యము డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చూడండి, ఇది వెస్ట్ సైడ్ ఉన్న ఇళ్లల్లో ఇలా జరిగే లోపం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రాంతాన్ని పార్కింగ్ కింద కట్ చేస్తారు. ఇటు నుంచి కటింగ్ అయిపోతుంది. పార్కింగ్ కింద కట్ చేస్తారు. ఇది కూడా వాయువ్యము కట్ అయిపోయినట్టే వెస్ట్ సైడ్ ఉన్న ఇళ్లల్లో. అందుకే పడమర, దక్షిణములలో పడమర అనగానే సార్ అమ్మ బాబాయ్ అని భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళే దోషాలు చేసుకుంటూ ఉంటారు. సో, చూడండి అప్పుడు ఈ ఏరియా కూడా కట్ అయిపోయింది. ఈ ఏరియా కూడా కట్ అయిపోయింది. ఎటు తిరిగి ఈ వాయువ్యము పడమర వాయువ్యము, ఉత్తర వాయువ్యంలో డ్యామేజ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో మానసిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. ప్రశాంతత ఆ ఇంట్లో ఉండదు. ఆనందం అనేదే కరువైపోతుంది. సో, ఇలాంటి తప్పిదాలు లేకుండా చూసుకోండి. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఈ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఇస్తూ ఉంటారు. సో, మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఇవ్వచ్చో చూద్దాం. సెప్టిక్ ట్యాంక్ అంటే గొయ్యి అండి. అప్పుల్లో కూరుకుపోతూనే ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి అప్పులు అవుతూనే ఉంటాయి. అప్పులు కూడా పుడుతూ ఉంటాయి. ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటంటే అప్పులు ఒకేసారి పెద్ద మొత్తంలో పుడుతూ ఉంటాయి. తిరిగి ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. కారణం ఇక్కడ గొయ్యి పడింది. ఎట్లా గొయ్యి పడుతుంది సెప్టిక్ ట్యాంక్ అంటే చూడండి, ఇక్కడ జనరల్‌గా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇస్తూ ఉంటారు ఇక్కడ. సో, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ మెట్ల కిందనే ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ ఇస్తూ ఉంటారు. సెప్టిక్ ట్యాంక్ ఇవ్వచ్చు. ఇక్కడైనా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి అంటే వాయువ్యమును క్రాస్ చేసి దాటిన తర్వాత మాత్రమే సెప్టిక్ ట్యాంక్ ఇవ్వాలి. సార్ వాయువ్య భాగాన్ని ఎలా క్రాస్ చేయాలి సార్? వాయువ్య భాగాన్ని ఎలా దాటాలి అంటే మీరు ఏం చేయండి అంటే దీన్ని 9 భాగాలుగా చేయండి. సపోజ్ ఇది 45 ఫీట్ ఉందనుకోండి. అప్పుడు ఒక్కొక్కటి 5 భాగాలు వస్తుంది. 5 ఫీట్ వస్తుంది. అప్పుడు నేనేమంటాను, ఇది 5 ఫీట్ ఉంది. ఇది కూడా 5 ఫీట్ ఉంది. ఇది 2 5 అంటే 10 ఫీట్ 45 ఫీట్ నార్త్ ఉన్నప్పుడు మాత్రమే 2 భాగాలుగా 9 భాగాలుగా డివైడ్ చేసి దాంట్లో 2 భాగాలను తీసుకున్నప్పుడు 10 ఫీట్లు పోతుందండి. అప్పుడు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయండి. అయితే ఈ సెప్టిక్ ట్యాంక్ వేసినప్పుడు అది ఇంటి ద్వారానికి కానీ ఇంటి పిల్లర్కి కానీ ఎదురుగా రావడానికి వీలు లేదు. కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. దాన్ని చూసుకొని వేసుకోండి. లేదు సార్ ఇలా ఇబ్బంది అవుతున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ మిడిల్ నుంచి ఇటువైపు తీసుకొని రండి. అంటే మిడిల్ నుంచి ఇటువైపు ఇక్కడ 10 భాగాల తర్వాత ఇటువైపు ఈ మధ్యలో ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డోర్లో పడకూడదు మరియు తర్వాత పిల్లర్ కూడా పడకూడదు. అది కూడా తప్పిదంగానే మారుతుంది. ఇక్కడ కూడా అలా అంటే ఇక్కడ కూడా మెట్ల కింద కూడా ఆ విధంగానే క్యాల్కులేట్ చేయాలి.
కొలతలను మెజర్మెంట్ ఆ విధంగానే తీసుకోవాలి. మ్యాక్సిమం ఇక్కడ వచ్చే వాటికి ఏమవుతుందంటే మ్యాక్సిమం ఉత్తర వాయువ్యంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున ఎప్పుడైతే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేసారో ఉత్తర వాయువ్యంలో ఈ కొలతల ప్రకారం కాకుండా మీ మేస్త్రి కానీ, మీ బిల్డర్ కానీ, మీ ప్లానర్ కానీ ఆ విధంగా ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చి సెప్టిక్ ట్యాంక్ పడుతుంది. అదొక గొయ్యిలాగా మారుతుంది. అప్పుడు పిల్లలు మీ మాటలు వినరు. పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. పిచ్చి వాళ్ళై వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ అడ్రస్ కూడా ఉండదు. వారు ఎక్కడ ఉంటున్నారో కూడా మీకు తెలియదు. కారణము వాళ్ళు మానసిక అసంతృప్తితో ఉంటారు. మానసికంగా పిచ్చి వాళ్ళై ఇంట్లో నుంచి పోతూ ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకుంటూ ఉంటారు. కారణము వాళ్ళు ఇష్టానుసారము వివరిస్తూ ఉంటారు. మీరు ఏ అంటే వాళ్ళు బి అంటారు, మీరు బి అంటే వాళ్ళు సి అంటారు. కారణము ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క ప్రభావము ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. సో అందుకే ఏం చెప్తున్నాను అంటే ఈ సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. మరికొందరు ఏం చేస్తారు అంటే మరికొందరు చూడండి, ఈ మెట్లకు టచ్ చేస్తూనే కాంపౌండ్ ఇలా లాక్కొని వెళ్ళిపోతారండి. ఈ మెట్లకు టచ్ చేస్తారు. మెట్లు కాంపౌండ్ కలిసే ఉంటాయి. ఎప్పుడైతే మెట్లు కాంపౌండ్ కలిసే ఉంటుందో అప్పుడు కూడా ఉత్తర వాయువు పెరిగిపోతుంది. అప్పుడు కూడా ఉత్తర వాయువు పెరిగిపోయింది అంటే ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది. ఊపిరాడదు, ప్రశాంతత ఉండదు, ఖర్చులు విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి. ఇల్లు కడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. కట్టినాక 2 years, 5 years, 11 years తర్వాత దీని యొక్క ఫలితాలు కొన్ని ఇళ్లలో 11 monthsకే ఫలితాలు చూపిస్తుంది. కొన్ని 5 దాటి 6, మ్యాక్సిమం 11 దాటి 12లో మాత్రం మీరు ఎస్కేప్ కాలేరు. సో కారణం ఏంది? ఈ మెట్లు ప్లస్ ఈ కాంపౌండ్ వాల్ టచ్ అవుతూ పోవడం కూడా దోషమే. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ కడతారండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్, ఇది సీ బెడ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు టాయిలెట్ కడతారు. కట్టేసి దీనికి ఇక్కడి నుంచి అవుట్ బయటికి దారి ఇస్తారు. ఇక్కడి నుంచి దారి ఇస్తారు. అంటే ఈ వాయు భాగాన్ని బాత్రూమ్ మూలంగా కట్ చేసుకున్న వారు అవుతారు. సో దానివల్ల కూడా నెగిటివ్ ఫలితాలు వస్తాయి. చూడండి, బాత్రూమ్ ఇచ్చి బయట నుంచి వాడుకోవడానికి ఇలా ఇస్తారు. మళ్ళీ లాజిక్ ఏం చేస్తారు, ఇక్కడ కూడా డోర్ ఇస్తారు. అంటే డబుల్ పర్పస్, డబుల్ ధమాకా. వాడుకుంటే ఇటు వాడుకోండి లేదా అటు వాడుకోండి, ఎటైనా చేసుకోవచ్చు. అంటే ఇటు వాడుకోవడం తప్పు లేదు, కానీ అటు నుంచి వాడుకోము, మిస్టేక్ అండి, దోషంగా మారుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ కట్టేసి టాయిలెట్ కట్టేసి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి దారి లోపలికి ఇస్తారు. అంటే ఏమంటారు, సార్ ఈ మెట్ల కింద టాయిలెట్ కట్టాము కానీ మేము ఇటు నుంచి వాడుకోవట్లేదు, చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వాడుకుంటున్నారు. ఇది కూడా పుండు మీద కారం చల్లినట్టే. అందుకే గుర్తుంచుకోండి. సో ఈ మెట్ల కింద వచ్చింది లోపలి నుంచి, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇటువైపు ఎప్పుడైతే దారి ఇచ్చారో మళ్ళీ అది కూడా ఉత్తర వాయువ్యాన్ని పెంచేలా చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి కాంపౌండ్ పెరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా కాంపౌండ్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఉత్తర వాయువ్యం పెంపు అంటారు. ఇటు ఉత్తర వాయువ్యం పెరుగుతుంది, ఇది ఇలా పెరుగుతుంది, ఉత్తర ఈశాన్యము తరుగుతుంది. అంటే ఉత్తర ఈశాన్యము తరుగుతే తప్పే, ఉత్తర వాయువ్యము పెరిగినా తప్పే. ఈశాన్యం పెంచుకోవాలి కానీ తగ్గించుకోవడానికి వీలు లేదు. ఇది విపరీతంగా పెరిగిపోయింది. అలా ఉత్తర వాయువ్యము కాంపౌండ్లో పెరిగింది అంటే మానసిక అసంతృప్తి వస్తూ ఉంటుంది. మరికొందరు ఏం చేస్తారు, సార్ అందరు వాస్తవాలు వచ్చి చెప్పేశారు సార్ ఇది కట్ చేసుకోండి అంటే ఇది 2 feetలో 1 feet ఇలా కాంపౌండ్, ఇది అసలైన కాంపౌండ్ ఇది అండి. వారికి ఇది 5 feet వరకు పెడతారు. ఇది 1 feet 6 inches పెట్టేసి దీంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. దీంట్లో నుంచి దారి తీసుకొని దీన్ని వాడుకుంటూ ఉంటారు. అంటే అది మన పరిధిలోకి వచ్చినట్టే. ఇది పెరిగింది, వాడుకుంటున్నాం, మన పరిధిలోకి వచ్చినట్టే. నేనేమంటానంటే దీన్నే 5 లేదా 6 feet చేసి అటు దాన్ని 2 feet 3 feet చేసుకోండి. ఎందుకంటే కాస్ట్లీ ల్యాండ్ ఉన్నప్పుడు మీ పరిధిలో ఉన్నట్టు ఉంచుకోండి తప్ప అది వాడుకునే విధంగా ఉంచుకోవడానికి వీలు లేదు. ఆ కాంపౌండ్ను మీరు ఈ కాంపౌండ్ తగ్గించి ఈ కాంపౌండ్ను పెంచుకోకూడదు. ఈ కాంపౌండ్ పెంచుకోవాలి. మన కంటితో చూస్తే ఈ కాంపౌండే కనబడాలి, ఆ కాంపౌండ్ కనబడకూడదు. కానీ చాలామంది ఏమని అడ్వైజ్ చేస్తూ ఉంటారంటే ఇంట్లోకి వెళ్ళగానే ఈ భాగం కట్ చేసామండి అని, ఇది చిన్నగా ఉంటుంది, ఇది కనబడుతుంది మన కంటికి. సో వాస్తులో ఇది కనబడుతుంది కాబట్టి దీని ఎఫెక్ట్ ఉంటుంది. కావున మీరు దీని యొక్క హైట్ తగ్గించుకొని దీని యొక్క హైట్ పెంచుకోండి. దాన్ని ఇండివిజువల్గా బయట నుంచి మాత్రమే వాడుకోవాలి. ఇంట్లో నుంచి ఎప్పుడైతే దానికి ఇచ్చారో ఆ భాగాన్ని అది కవర్ చేసుకుంటుంది.
ఉంటుంది. ఇంట్లో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నట్టుగానే అది కూడా ఒక రూమ్ లాగా తయారవుతుంది. కావున మీరు ఈ విధంగా చేయకుండా దీన్ని యొక్క హైట్ అంటే లోపల ఇన్సైడ్ హైట్ పెంచుకోండి, లోపల నుంచి వాడుకోకుండా చూసుకోండి. మరికొందరు ఏం చేస్తారు అంటే ఇటువైపు పెరుగుతూ ఉందండి, ఇలా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది పడమర వాయువ్యం పెరగడం, పడమర వాయువ్యం పెరిగినా వాయు దోషం ఏర్పడుతుంది. సో ఈ పెరిగిన భాగాన్ని కట్ చేసుకోండి. ఏ విధంగా కట్ చేసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, పడమర వాల్ను హైట్ అంటే 4 వాల్స్ సమానంగా పెట్టుకోండి, లేదా ఈ సౌత్ అండ్ వెస్ట్ వాల్ హైట్ పెట్టుకున్నా తప్పేం లేదండి. సో ఈ పెరిగిన భాగం ఉంది చూడండి, ఈ భాగాన్ని చిన్నగా చేసుకొని ఈ భాగాన్ని హైట్ పెంచుకోండి. ఇంట్లో నుంచి చూస్తే ఈ ఏరియా కనబడకూడదు మనకు, కానీ దీన్ని 2 ఫీట్, ఇది 1 ఫీట్ వరకు పెంచుకొని ఈ భాగాన్ని 5 ఫీట్ పెంచుకున్నప్పుడు మన చూపుకి ఏం కనబడుతుంది? ఇది కనబడుతుంది. కావున దీన్ని బట్టి ఈ పడమర వాయువ్యం పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా పడమర వాయువ్యం పెరగకూడదు, అదేవిధంగా ఈ ఉత్తర వాయువ్యం కూడా పెరగకూడదు. ఎప్పుడైతే వాయువ్యాలు పెరుగుతూ ఉంటాయో ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది, ఈ పడమర వాయు దోషం ఏర్పడుతుంది. మరికొందరు ఏం చేస్తారంటే సెప్టిక్ ట్యాంక్ తీసుకొచ్చి ఇక్కడ కూడా వేస్తూ ఉంటారండి. సో అది కూడా దోషమే. ఇప్పుడు పెరిగిన భాగం సార్ ఇక్కడ పెరిగిందని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేసేస్తారు. దాన్ని సెప్టిక్ ట్యాంక్ వాడుకుంటున్నారు కదా, పెరిగిన భాగమే కదా వాడుకుంటున్నారు, వేసింది కూడా తప్పే. అయినా పెరిగిన భాగంలో వేసి మీరే వాడుకుంటున్నారు, మీ యొక్క నీటి ప్రవాహం అటు వెళ్తుంది, అంటే దాని ఎఫెక్ట్ మీకు వస్తూనే ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ పెరిగిన భాగంలో పడమర దిక్కేసేస్తారు. సార్ అది మా వెనుక భాగం సార్ అంటారు, కానీ వాడుకుంటుంది ఎవరు? వాడుకుంటుంది మీరే, కాబట్టి దాని ఎఫెక్ట్ మీకు వస్తుంది. అందుకే ఏం చెప్తున్నానంటే, సో వాయువ్యం అంటే ప్రాణశక్తి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాణశక్తి, మనకు వచ్చే ప్రాణశక్తిని మనం ఆపడానికి వీలు లేదు. ఎప్పుడైతే ప్రాణశక్తిని ఆపుతూ ఉంటామో మన బాడీకి ఆక్సిజన్ సప్లై ఏ విధంగా తగ్గుతుందో ఇంటికి కూడా ప్రాణశక్తి తగ్గుతుంది, ఇంటికి ప్రాణము లేనట్టే ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు జీవచ్చంలా ఉండిపోతారు. కొందరు ఆర్థికంగా ఉంటారు, పిల్లల వల్ల బాధపడుతూ ఉంటారు, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదని బాధపడుతూ ఉంటారు, పిల్లలు చాలా దూరంగా ఉన్నారని. ఉత్తర వాయువ్యం ఎఫెక్ట్ ఉంటే పిల్లలు ఇక్కడి నుంచి అమెరికా ఇతర కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, మంచిదే, కానీ వాళ్ళు తిరిగి రారు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది. పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, సార్ పాప మా పిల్లలు మా దగ్గర రావట్లేదు సార్, మా పిల్లలు మమ్మల్ని చూసుకోలేవట్లేదు అంటే పంపించింది ఎవరు? ఈ ఇల్లే దూరంగా పంపించేసిందండి, అందుకే వాళ్ళు అక్కడే ఉంటారు. మీకు వాళ్ళకి ఏదో ఒక విషయంలో కమ్యూనికేషన్ కూడా కట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని లోపాలను క్రియేట్ చేస్తున్నటువంటి ఈ ఉత్తర వాయువ్యాన్ని ఆ లోపం లేకుండా చూసుకోవడం మూలంగా మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. దాన్ని మించి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టినా కూడా ప్రశాంతతను కొనలేము, కానీ దీన్ని సరిచేసుకోవడం వల్ల ప్రశాంతతను మన చేతిలోనే ఉంటుంది. హాయిగా, ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటాము. దానికి కారణం ఉత్తర వాయువ్యం. మీకు దీంట్లో చెప్పిన వాటిలో ఏదైనా మీ ఇంట్లో లోపాలు ఉంటే దాన్ని సవరించుకోవాలని మీరు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి. ఆ వాట్సాప్ నెంబర్కు మీ ఇంటి ఫోటో, మీ ఇంటి వీడియో పెట్టి మీకు కావాల్సిన డౌట్స్ ఏంటో మీ మెసేజ్ పెట్టండి, కానీ డైరెక్ట్ కాల్ చేసి అడగండి. నాకు చాలా కాల్స్ వస్తుంటాయి, అందరికీ రెస్పాండ్ కాలేను. మీకు కావాల్సింది ఏంటో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, వీడియో పెట్టండి, కానీ ఛార్జీలు వర్తిస్తాయి. సో మీరు స్క్రీన్ మీద ఉన్నదానికి ఫాలో అప్ చేయండి. మీకు ఇలాంటి దోషాలు ఏం లేకుండా చూసుకోవడం వల్ల మంచి మీ లక్ష్యాన్ని చేరుకుంటారు, మీ ఆశయాన్ని చేరుకుంటారు, ఆనందంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను.